హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో మ్యాగీతో ఒకసారి ఇలా కొత్తగా గార్లిక్ టమాటో మ్యాగీ ఒకసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. సరే, ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత మీడియంలో ఉంచండి మంటను. ఇప్పుడు ఇందులో ఒక 5 మీడియం సైజు టమాటోలను మధ్యగా కట్ చేసి తరిగిన వైపు ఉంటుంది కదా, అటువైపు బోర్లించి పెట్టాలి. వీడియోలో చూపించిన విధంగా చూసారా, ఇలా పెట్టుకోవాలన్నమాట అన్ని. ఇలా పెట్టిన తర్వాత ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 20 వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి లో టు మీడియంలో ఉంచి 7 నిమిషాలు ఇలా టమాటో తొక్క విడిపోయేంత వరకు మగ్గించాలన్నమాట. టమాటో మెత్తబడాలి. ఇది టమాటో మెత్తబడిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చండి. వెంటనే ఇలా తొక్క తీయకండి, లేదంటే చేయి బాగా కాలుతుంది, అందుకే చెప్తున్నాను. చూసారు కదా, టమాటాలన్నీ కూడా ఇలా తొక్క తీసేయాలన్నమాట. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది కదా, వీడియోలో చూపించిన విధంగా అన్ని టమాటాలు తీసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా ఒక స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మీకు ఎలా వీలైతే అలా వీడియోలో చూపించిన విధంగా టమాటో ఇంకా వెల్లుల్లిని ఇలా మెత్తగా మెదిపి తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెదిపిన తర్వాత 1 స్పూన్ కారం, తర్వాత 1 స్పూన్ ఉప్పు, తర్వాత 4 మ్యాగీ మసాలా ప్యాకెట్లు అనమాట. మనకు మ్యాగీలు వస్తాయి కదా, ఆ మసాలా ప్యాకెట్లు అనమాట. 4 వేస్తున్నాను నేను. చూడండి, 4 ప్యాకెట్లు వేసుకుంటున్నాను. వేసిన తర్వాత మనము ఇవంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో 4 పెద్ద గ్లాసులు నీళ్లు, అంటే మనం రోజు మంచినీళ్ళు తాగడానికి వాడుతుంటాం కదా, ఆ గ్లాస్ అనమాట. అదే 250 ml కప్పుతో అయితే మీరు 5 కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, 4 గ్లాసులు పోసాను నేను పెద్ద గ్లాస్తో. తర్వాత ఇందులోనే తరిగిన కొత్తిమీర కొద్దిగా కడిగి తరిగి వేసుకోండి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెద్ద మంటనే ఉంచి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి పెద్ద మంట పైనే ఇలా నీళ్ళను మరిగించాలి. చూసారా, ఈ విధంగా మరిగించిన తర్వాత ఇందులో నేను 4 మ్యాగీ చుట్టలు అనేది తీసుకున్నాను. 4గురికి సరిపడా చేస్తున్నానండి, అందుకు నేను 4 చుట్టలు తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా వీటిని ఇలా మధ్యగా విరిచి వేసుకోండి, 4 చుట్టలను కూడా. చూడండి, ఇలా వేసిన తర్వాత అంతా కలుపుతూ పెద్ద మంట పైనే మనం మధ్యలో కలుపుతూ ఒక 15 నిమిషాలు మ్యాగీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా, ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించండి, లేదంటే కొద్దిగా మాడుతుంది చుట్టూ అంతా. చూసారా, ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాను నేను. మీరు ఇంకా దగ్గరికైనా ఉడికించుకోవచ్చు. నేను ఇలా కొద్దిగా నీరు ఉండగానే స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. ఇది మనం సర్వ్ చేసేసరికి కరెక్ట్గా సరిపోతుంది అందుకు. ఇప్పుడు మ్యాగీని వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చే తీరుతుంది. సరే, నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.